భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి 9వ అధ్యాయం ఆనందం. తర్వాత ఒక రోజున వశిష్ఠ మహర్షి నహుషుణ్ణి పిలిచి, నాయనా, ఇక నువ్వు నీ భార్యను తీసుకుని స్వగృహానికి వెళ్ళు. ఇక్కడ మమ్మల్ని సేవించినట్లే అక్కడ తల్లిదండ్రుల్ని భక్తితో సేవించుకో, ఇక బయలుదేరని చెప్పి మేనగా అనే అప్సరసను అశోక సుందరి చెలికత్తను పిలిచి, నువ్వు పోయి ఈ శుభవార్తను ముందుగా మహారాజుకు తెలుపని పంపించాడు. మేనక తెచ్చిన శుభవార్తను విని ఇందుమతీదేవి ఆయుష్ చక్రవర్తి అంతులేని ఆనందంలో తెలిపోయి అనేక విధాలుగా దత్తాత్రేయ స్వామిని స్తుతించుకుంటూ పరస్పరం దత్తమహిమలే ఉగ్గడించుకుంటూ ఉప్పొంగిపోతూ మహోత్సవంగా ఊరంతా అలంకరింపచేసి యువరాజుకు స్వాగతోత్సవం సిద్ధం చేశారు. ఇంతలో నహుషుడు దివ్యరథంలో భార్య సహితుడై వచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు. తమ కొడుకు పెరిగి పెద్దవాడై వశిష్ఠ మహర్షి అంతటి వాడి దగ్గర సర్వ విద్యలు నేర్చి ఇంద్రచేత అయిన హుండాసురుడు అంతటి వాణ్ణి అసహాయ సూర్యుడై జయించి ఇంద్రాదులకే మిత్రుడై దేవకాంతను భార్యగా పొంది ఇంతటి ప్రయోజకుడై తమ దగ్గరకు క్షేమంగా చేరటం అంతా తలుచుకునేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. పుత్రుణ్ణి పదే పదే శిరస్సు ఆగ్రాణిస్తూ దత్తాత్రేయ స్వామి కృప ఇంతటి మహోన్నతమైనదని మాటిమాటికి చెప్పుకుంటూ ఆ దంపతులు పొందిన ఆనందం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా నహుషుడు అనుక్షణం గండాలను తప్పించుకొని చివరికి హుండాసురుణ్ణి సంహరించి సాటిలేని మేటి చక్రవర్తిగా రాణించాడంటే అదంతా దత్తప్రభువు అతని తండ్రికి చేసిన అనుగ్రహ ప్రభావం కాక మరేమిటి. ఇతడు ఆయన్ని సేవించలేదు, దర్శించనైనా లేదు. అయితేనేమి స్వామి భక్తులనే కాదు, భక్త సంతతిని కూడా విడిచిపెట్టడు. ఇందుకి నహుష కథే నిదర్శనం. 9వ అధ్యాయం సంపూర్ణం. 5వ సంపుటి నహుష చరిత్ర సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.